అండ్ వాక్. నేను మీ అనుష సత్పతి. ఈ రోజు నేను చాలా ఒక మంచి టాపిక్ తో నేను మీ ముందుకు వచ్చానండి. అదే మన thumbnails చూసారు కదా. యాక్చువల్లీ లేడీస్ అందరికి చాలా ఎక్కువగా బాధ పెట్టేది ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్ అండి. అన్వాంటెడ్ హెయిర్ అంటే కొంతమందికి హెవీగా ఉంటుంది, కొంతమందికి లైట్ గా అలా కనిపిస్తుంది. అంటే కొంచెం ఏదైనా పౌడర్ అది రాసుకుంటే కనిపించదు, లేదు ఏదైనా నార్మల్ గా ఫేస్ వాష్ చేసుకోగానే క్లియర్ గా అనిపిస్తుంది. ఇప్పుడు నాకేంటంటే నేను ఫేస్ కి ఏది పౌడర్ అది రాసుకోలేదు. నేను బిఫోర్ వీడియోస్ చూడండి నాకేం కనిపించదు. ఇప్పుడు నేను జస్ట్ అలా ఫేస్ వాష్ చేసుకుని డైరెక్ట్ గా అలా ఉండే వరకు మీకు కొంచెం లైట్ గా నాకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. అన్వాంటెడ్ హెయిర్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అంటే కొంచెం నాకు తక్కువ ఉంది. ఇది ఈ ప్రాబ్లమ్ తో ఎక్కువ ఫేస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. నార్మల్ గా ఏంటంటే అందరికీ తెలిసిందే, కొంచెం పసుపు పెట్టుకుంటే కూడా రెగ్యులర్ గా పసుపు రాసుకుంటుంటే అన్వాంటెడ్ హెయిర్ ఉండదు అంటారు. సో బట్ ఏంటంటే రెగ్యులర్ గా పసుపు కూడా రాసుకుంటుంటే మన ఫేస్ కూడా కొంచెం ట్యాన్ అయిపోతుంది. అది అందరికీ తెలిసిందే. అంటే అలాగని చెప్పేసి అది మంచిది కాదు, యాంటీబయాటిక్ అది. బట్ ఏంటంటే పసుపు అనేది ఏంటంటే మాక్సిమం ఏంటంటే మనం ఏదైనా ఒక ఫేషియల్ పెట్టుకునేటప్పుడు కానీ, లేదంటే మార్నింగ్ బిఫోర్ బాతింగ్ కానీ ఏదైనా, అంటే ఒకప్పుడు వేరండి, ఇప్పుడు సిచ్యువేషన్స్ వేరు. ఒకప్పుడు అంటారు ముఖం నిండా మంచిగా పసుపు రాసుకొని, ఇప్పుడు పసుపు రాసుకొని బయటకు వెళ్ళి కూడా వింతగా ముఖం కాసి చూస్తుంటారు. సో అలా మనం రెగ్యులర్ గా రాసుకోవాలి. ఏదైనా ఫేస్ ప్యాక్స్ లో పసుపు, కొంచెం శనగపిండి, కొంచెం కర్డ్ కలుపుకొని అప్పుడప్పుడు రాసుకుంటుంటాం, అది అందరికీ తెలిసిందే. సో దానివల్ల కూడా ఇది కొంచెం పోతూ ఉంటుంది. బట్ మరీ హెవీగా బాధపడుతున్న వాళ్ళకి ఏంటంటే కొంచెం బయట నుంచి కొన్ని ఐటమ్స్ తెప్పియాల్సిందే. సో అలాంటి ఐటమ్ ఒకటి ఉంది. సో అది తెప్పించుకోండి, అమెజాన్ లో మీకు దొరుకుతుంది. దాని డిస్క్రిప్షన్ కూడా నేను మీకు ఇస్తాను. యాక్చువల్లీ నేను ఎందుకు మీకు సజెస్ట్ చేస్తున్నానంటే, నేను చాలా వీడియోస్ చూసానండి అన్వాంటెడ్ హెయిర్ ఎలా పోతుంది అని చెప్పేసి. యాక్చువల్లీ ఏంటంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఫేస్ మీద ఈ థ్రెడ్డింగ్స్ చేసుకుంటున్నారండి. థ్రెడ్డింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మనం చూడండి హైబ్రోస్, ఇప్పుడు నేను అది మీకు అందుకే చూపించాలని హైబ్రోస్ చేయించుకోలేదు. ఇప్పుడు హైబ్రోస్ చేయించుకోకపోయినా చూసారా నాకు అసలు ఒక లెవెల్ లేదు. ఎందుకంటే ఒకటి ఎక్కువ, యాక్చువల్లీ ఈ ఎడ్జెస్ లో పెద్ద ఎక్కువ ఉండవు, నాకు యాక్చువల్లీ హెయిరే ఉండదు. రెగ్యులర్ గా చేయించుకోవడం వల్ల ఏంటంటే ఇక హెయిర్ కొంచెం గ్రోత్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో దానివల్ల కంపల్సరీ రెగ్యులర్ గా చేయించుకోవాలి. మీకు అక్కడ స్కిన్ కూడా మీకు తేడా వచ్చేస్తుంది. సో చాలా మంది అన్వాంటెడ్ హెయిర్ ఉందని చెప్పేసి ఇలాంటి ప్లేసెస్ లో థ్రెడ్డింగ్ చేయించుకుంటారు, వ్యాక్సింగ్ చేయించుకుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే మన ఫేస్ మీద ఉన్న స్కిన్ ఒక హోల్స్ కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చేస్తాయండి. సో దానివల్ల ఏంటంటే గ్రోత్ ఇంకా ఎక్కువైపోతుంది. సో ఎప్పటికప్పుడు ఏంటంటే దాన్ని కొంచెం గ్రోత్ ని తగ్గించుకునే విధంగా ఉండాలి కానీ పెంచుకునే విధంగా అయితే ఉండద్దండి. సో నేను ఇప్పుడు ఎందుకంటే మీకు చూపిస్తున్నాను, చాలా రోజులైంది నేను ఈ విధంగా చేసుకొని. యాక్చువల్లీ ఇది నేను కొంచెం రెగ్యులర్ గా అంటే మళ్ళీ ఇలా చేసుకున్న తర్వాత ఏంటంటే ఏదైనా సరే పర్మనెంట్ అంటే నేను కొంతమంది చెప్తారు ఈ లైఫ్ లో రాదు, ఇంపాసిబుల్ అని. అదేం లేదండి. ఈ అన్వాంటెడ్ హెయిర్ మనం తీసుకున్నా సరే మళ్ళీ మనకు ఒక 2 months కో 3 months కో రావచ్చు. సో అందుకే ఒక పౌడర్ నేను ఇప్పుడు ఒక అమెజాన్ లో ఒక ప్రొడక్ట్ అయితే ఉంటుంది, దాన్ని తెప్పించుకొని నేను చెప్పిన ప్రాసెస్ లో మీరు వాడండి. కంపల్సరీ అన్వాంటెడ్ హెయిర్ అయితే పోతుంది. నేను కూడా చాలా వీడియోస్ చూసి నేను అన్ని ట్రై చేసి నాకు మంచిగా అనిపించింది, నేను మీకు సజెస్ట్ చేయాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ముఖ్యంగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నేను పెట్టే వీడియోస్ కూడా బిఫోర్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. మీకు అన్ని నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ రిలేషన్స్ కి, మీ ఫ్రెండ్స్ కి కంపల్సరీ నా వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ ని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. ఓకేనండి, మన వీడియోలోకి వెళ్ళిపోతాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటో ఎలా రెడీ చేసుకోవాలో ప్లీజ్ అండి దీన్ని స్కిప్ చేయకండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫేస్ మీద ఏదైనా మనం పెట్టేటప్పుడు అది చూస్తూ ఉండండి కంపల్సరీ. ఎందుకంటే ఏదైనా మధ్యలో ఒక మ్యాటర్ ఏమైనా స్కిప్ చేశారు అంటే అది పోతుంది. సో దానివల్ల ఏంటంటే మనకి తర్వాత ఏదైనా మైనస్ ఏమైనా అయ్యిందంటే మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో కంపల్సరీ స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ. అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైనా ఫేస్ కి అప్లై చేసే ముందు కంపల్సరీ మన ఫేస్ కొంచెం క్లీనింగ్ గా ఉండాలి. అంటే దానికి ఒక స్క్రబ్బింగ్ లా చేసుకోవాలన్నమాట. స్క్రబ్బింగ్ అనేది మీకు చాలా మంది తెలిసే ఉంటుంది. ఒక రైస్ ఫ్లోర్ తో చేసుకోవచ్చు, లేదంటే ఏ విధంగానైనా చేసుకోవచ్చు. సో నేను చేసుకునే స్క్రబ్బింగ్ అయితే చాలా బెనిఫిట్. ముందు ఈ స్క్రబ్బింగ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది. ఏదైనా అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ అంటే మనకి నార్మల్ ఇక్కడ అన్వాంటెడ్ హెయిరే కాదండి, మనకున్న వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, నాకు ఇక్కడ వైట్ హెడ్స్ కూడా చాలా ఉన్నాయి చూడండి, బ్లాక్ హెడ్స్ కూడా. నేను ఎందుకంటే ఫేషియల్స్ అవి చేసుకుని చాలా రోజులు అయింది. సో అందుకని చెప్పేసి నేను మీకు డైరెక్ట్ గా వీడియో చేసి చూపిస్తున్నాను.
సో అంటే ఫేషియల్స్ అంటే నేను ఏదో పార్లర్కి వెళ్ళి చేసుకోను, ఇంట్లో ఏదో ఒకటి అప్లై చేసుకుంటుంటే ఏంటంటే కొంచెం ఫేస్ క్లీన్ గా ఉంటుంది. లేదు నేను ఈ మధ్యన బాగా క్యాంప్స్ అవి తిరిగాను కాబట్టి కొంచెం డస్ట్ ఉంది ఫేస్ కి, సో దానివల్ల ఏంటంటే నాకు చిన్న చిన్న బ్లాక్ హెడ్స్ అవి ఉన్నాయి. సో అలా కూడా పోతుంది అనమాట. ఓన్లీ అన్వాంటెడ్ హెయిర్. ఇప్పుడు అన్వాంటెడ్ హెయిర్ ఇంత లోపల ఉన్న హెయిరే మనకు పోతుందంటే మనకి పైన ఉన్న అన్వాంటెడ్ హెయిర్ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఏముంది చెప్పండి. అలాగే మనకు సన్ వల్ల పడ్డ గ్లో ఏమైనా ట్యాన్ కానీ, అలాగే చలికాలంలో ఏమైనా కొంచెం చల్లదనానికి కూడా మనకి ఫేస్ గ్లో తగ్గిపోతుంది, ట్యాన్ అయిపోతాము. సో అలాంటి ఎఫెక్ట్స్ అన్ని పోతాయండి. సో దీనికి చేసుకోవాల్సిన ప్రాసెస్ ఫస్ట్ అయితే స్క్రబ్బింగ్ చేసుకుందాము. స్క్రబ్బింగ్ ఏంటంటే నేను ఎక్కువగా బ్రూ వాడుతానండి. బ్రూ అవ్వచ్చు, ఏదైనా ఒక కాఫీ పౌడర్ కావచ్చు. సో దీన్ని ఎలాగా అనేది నేను చూస్తాను. ఒక దాంట్లోని ఒక బౌల్లోని నేను కొంచెం బ్రూ వేసుకుంటున్నాను. చూడండి, ఈ బ్రూ వేసుకున్నాను కదా. సో నెక్స్ట్ నేను యాక్చువల్లీ డైరెక్ట్ గా షుగర్ వాడతారు కొంతమంది. నేను షుగర్ ని ఇలా మిక్సీ జార్ లో తిప్పుకున్నాను, అంటే షుగర్ పౌడర్. ఎందుకంటే మరీ షుగర్ డైరెక్ట్ గా స్క్రబ్బింగ్ కి వాడినట్లయితే మన ఫేస్ కొంచెం ఏదైనా సెన్సిటివ్ కదండి మన ఫేస్. అందులో లేడీస్ నార్మల్ గా సెన్సిటివ్ గా ఉంటాము. సో మన ఫేస్ అది గాడ్ గిఫ్ట్, సో బాగా సెన్సిటివ్ ఉంటుంది. సో మరీ మనం గట్టిగా స్క్రబ్బింగ్ లాగా ఏది చేయకూడదు. సో అందుకని చెప్పేసి నేను ఇలాగా చూస్తున్నారు కదా, ఓన్లీ షుగర్ పౌడర్ వాడతాను. షుగర్ దీంట్లో కొంచెం షుగర్ పౌడర్ చూసారు కదా, ఈ రెండు యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ కొంతమంది మిల్క్ వాడతారు, నేను మిల్క్ వాడనండి. ఎందుకంటే మిల్క్ బదులు మీగడ వాడతాను అనమాట. అంటే మనకి పాలు మరగబెట్టుకున్న వచ్చిన మీగడ ఉంటుంది కదా, సో దీన్ని వాడతాను. ఎందుకంటే మనం ఏదైనా ఒక స్క్రబ్బింగ్ చేసుకునేటప్పుడు మన ఫేస్ అనేది చాలా సాఫ్ట్ గా ఉంటుందండి. స్క్రబ్బింగ్ చాలా గట్టిగా చేయకూడదు. కొంతమంది నేను చూసాను గట్టి పామేస్తుంటారు, బ్యూటీ పార్లర్స్ లో కూడా కొంతమంది చాలా గట్టిగా చేస్తుంటారు. అలా చేయడం వల్ల కూడా మన ఫేస్ చాలా ఫాస్ట్ గా పాడైపోతుంది, ఎందుకంటే గంటలు పడిపోతాయి అనమాట. సో దాని వల్ల కూడా మన ఫేస్ పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో అలా అయితే మనం స్క్రబ్ చేస్తూ కూడా దాన్ని సాఫ్ట్ గా ఉండే వాటితో, అలాగే ఇలా కొంచెం ఒక మీగడ వేసుకొని ఇలా చేసుకుంటట్లయితే మనకి స్క్రబ్బింగ్ చేసుకున్నా సరే మన ఫేస్ అసలు పాడు కాదనమాట. చూసారు కదా, ఇలాగా నేను 3 ఐటమ్స్ మంచిగా ఇలా మిక్స్ చేసుకున్నాను. స్క్రబ్బింగ్ కంపల్సరీ మనం హ్యాండ్ తో చేసుకుంటేనే మంచిది. చూస్తే కొంచెం గరుగ్గా ఉంటుంది, అలాగని మరీ గరుగ్గా ఉండదు, కొంచెం సాఫ్ట్ గానే ఉంటుంది. చూసారు కదా ఈ స్ట్రక్చర్ ఎలా తయారైందో. సో యాక్చువల్లీ ఇదే చాలా వరకు మనకి ట్యాన్ తీసేస్తుంది. బట్ ఇక్కడ ఓన్లీ ట్యాన్నే కాదు కదా, ఇక్కడ మనకు పోవాల్సింది ఏంటంటే మనకి మంచిగా ఒక అంటే మనకి అన్వాంటెడ్ హెయిర్ పోవాలి, బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఇవన్నీ పోవాలి. కాబట్టి ఇది ప్రాసెస్ అన్నమాట. అలాగే నాకు ఏం పెయిన్ రావట్లేదు, ఎందుకంటే ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ కూడా చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ అండి.
సో 2 చేస్తాం కాబట్టి మన స్కిన్ ఫాస్ట్ గా పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫస్ట్ మనం స్క్రబ్ చేసి ఫేస్ పాడు చేయకూడదు. అలాగని స్క్రబ్ చేయకపోతే ఏమవుతుందంటే మన ఫేస్ ఏదైనా ప్యాక్ పెట్టుకున్నప్పుడు కానీ ఏదైనా పెట్టుకున్నప్పుడు దాని లోపలికి వెళ్ళాలి కదా. సో అందుకు కంపల్సరీ స్క్రబ్ చేయాలన్నమాట. చిన్నగా స్క్రబ్బింగ్ లాగా అనిపిస్తుంది చూడండి. ఈ ఒక్కటి చేసుకున్నా సరే, ఇలా చేసుకున్నా సరే మన ఫేస్ చాలా క్లీన్ అయిపోతుందండి. నేను చాలా మందికి సజెస్ట్ చేస్తాను ఇది. మా ఫ్రెండ్స్ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలాగా ఎప్పుడైనా నేను వెళ్ళినప్పుడు ఇది కంపల్సరీ చేపిస్తుంటాను. ఎందుకంటే మనకి రెగ్యులర్ గా మన బిజీ షెడ్యూల్ లో బయట తిరుగుతుంటాం, ఎండలో తిరుగుతుంటాం, అంత ఫేస్ మీద అంతా సో ఇప్పుడు ఏంటంటే కంపల్సరీ సోప్ వాటర్ తోనే కడుక్కోవాలి. కొంచెం లోపలికి వెళ్ళైనా నేను సోప్ వాటర్ తో కడుక్కొని వస్తాను. సోప్ వాటర్ అంటే జస్ట్ మనకు కొంచెం సోప్ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ నేను ఇది వాడాను కదా, సో ఇది చాలా ఆయిలీగా ఉంటుంది. సో కొంచెం సోప్ పెడితే మనకి ఇలా పోతుంది అనమాట. సో లైట్ గా సోప్ పెట్టుకొని నేను క్లీన్ చేసుకొని వస్తాను. ఏదైనా కొంచెం వేరియేషన్ మీకు ముందే తెలుస్తుంది. ఓకేనా? ఇందాక కూడా నేను క్లీనింగ్ గా ఫేసే కదా పెట్టాను. సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఈ జిడ్డు అంతా పోవడం కోసం అని చెప్పి నేను జస్ట్ సోప్ తో కడుక్కొని వస్తాను. ఓకేనా? చూసారు కదా నేను ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను. ఫేస్ మీద తేడా మీకు ఇంకా ఇంత జిడ్డు ఉంది చూడండి. ఇంత మాయిశ్చరైజింగ్ గా మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళి 1000 రూపాయలు తగలేసుకుంటే ఇంత అందం అయితే రాదండి. ఇంత అందం అనొచ్చు. అంటే ఇంత మంచి ఫేస్, మాయిశ్చరైజింగ్ ఫేస్, ఇంత క్లీన్ ఫేస్ మనం ఇక్కడ యూజ్ చేసింది ఏమీ లేదు, కానీ చాలా బెనిఫిట్ ఉంటుంది. నిజంగా ఇది చేస్తే చాలండి. మనం ఈ చిన్న ఫంక్షన్స్ కి ఎంతో కష్టపడిపోయి డబ్బులు తగలెట్టుకొని వెళ్ళక్కర్లేదు బ్యూటీ పార్లర్స్ కి. ఇలా చేస్తే సరిపోతుంది. చూడండి నిజంగా నేనైతే చాలా చాలా మాయిశ్చరైజింగ్ గా ఫీల్ అవుతున్నాను. నేను ఇప్పుడు సోప్ తోనే కడుక్కున్నాను కదా, అలాగని మనకి కొంచెం ఉంది కాబట్టి, మనకి మీగడ ఉంది కాబట్టి కొంచెం ఫేస్ అంతా చూసారు కదా ఎంత. ఎందుకంటే మీరు కావాలంటే కొంచెం ముందుకు పెట్టుకొని చూడండి ఫేస్. అది అప్పటికి ఇప్పటికి ఎంత తేడా వచ్చిందో నేను డైరెక్ట్ గా మీకు లైవ్ లోనే చూపిస్తున్నాను. ఇందులో అయితే ఇంకా కొంచెం క్లీన్ కూడా చేసుకోలేదు లైట్ గా, ఎందుకంటే వెంటనే కదా. ఇక్కడ చూడండి క్లీనింగ్ లో కనిపిస్తుంది. లైక్ కొంచెం రెడ్ గా ఉంటుంది, మీరు అవాయిడ్ చేయండి అంతే. అది ఏం నా ఫేస్ స్కిన్ పాడైపోవడం కాదు, నాకు ఎప్పుడు అక్కడ రెడ్ గా ఉంటుంది కొంచెం. ఇది చూసారు కదా ఫేస్ ఎంత క్లీన్ అయిందంటే, ఇదిగో మీకు ఇప్పుడు చూపించినట్లు ఇక్కడ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఉంటాయని చెప్పాను కదా. సో ఇలా క్లీన్ అయినంత మాత్రాన మన ఫేస్ లో ఏమి లేనట్టు కాదండి. కంపల్సరీ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉంటాయి. ఏదైనా మనకి పైన పడాలి అంటే కంపల్సరీ స్టీమ్ పెట్టుకోవాలి. అప్పుడు ఇంకా మనకి బయట ఇంకా అంటే స్టీమ్ వల్ల ఏంటంటే మన ఫేస్ మొత్తం ఏంటంటే కొంచెం ఇలా కొంచెం ఆవిరి అయినట్టు అవుతుంది అనమాట. అయినప్పుడు ఏంటంటే మన బ్యూటీ పార్లర్ లో కూడా మనకి ఇలాగ స్క్రబ్ చేసిన దాంట్లో ఒకసారి స్టీమ్ పెడతారు. మనకి వైట్ హెడ్, బ్లాక్ హెడ్స్ ఇలాగా
నీళ్ళతో తీసే ముందు. ఎందుకంటే అవి బయట పడతాయి అనమాట. ఇంకా మనకి ఏమైనా డెడ్ స్కిన్ ఉన్నా ఏమైనా ఉన్నా మేబీ నాకు అంత ఉండకపోవచ్చు, ఎందుకంటే ఈ మధ్య రెగ్యులర్ ఏదో ఒకటి పెడుతున్నాం కాబట్టి అంటే కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చింది అనమాట. సో దానివల్ల ఏమైనా కనపడుతుంది, ఎందుకంటే బాగా బయట తిరిగాం కదా, దగ్గర దగ్గర ఒక 1 month 2 months అంతా బయట తిరిగాం కాబట్టి సో డస్ట్ వల్ల ఏమైనా ఫేస్ పాడై ఉండొచ్చు అని చెప్పేసి ఈ ప్యాక్ నేను యూజ్ చేస్తున్నాను. సో మీకేమైనా చిన్న తేడా ఉన్నా సరే అది కూడా మీకు కనబడుతుంది అనమాట. సో ఇప్పుడు మనం స్టీమ్ పెట్టుకుందాము. ఇవాళ రేపు అందరింట్లో స్టీమ్స్ ఉన్నాయండి. కరోనా ఎఫెక్ట్ వచ్చిన దగ్గర నుంచి ఆవిరి పెట్టుకోవడానికి కంపల్సరీ స్టీమర్స్ అయితే పెట్టుకుంటాం ఇంట్లో. లేనట్లయితే మంచిగా స్టవ్ మీద కొంచెం వేడి నీళ్ళు పెట్టుకొని మీ ఫేస్ పెట్టుకోండి. అది కూడా ప్రొవిజన్ లేదు అన్న వాళ్ళు మంచిగా ఒక కాటన్ వేడి నీళ్ళలో ముంచుకొని జస్ట్ ఈ హీట్ గా ఉన్న టవల్ ని అలా ఫేస్ మీద పెట్టుకున్నా సరిపోతుంది. నా దగ్గర అయితే స్టీమ్ ఉంది కాబట్టి నేను అది వేపరైజర్, దాంతో నేను
బాగానే పిండుతారు. ఇప్పుడు పార్లర్స్ లో, పెద్ద పెద్ద మాల్స్ లో దీనికో పెద్ద హంగామా చేస్తున్నారండి అన్వాంటెడ్ హెయిర్ పోవడం కోసం. ఇలా చిన్న చిన్న ఈజీగా ఇంట్లో చేసుకునే వాటితోనే మనం చేసుకోవచ్చు. అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఇక్కడ జిలాటిన్ పౌడర్. అంతే. ఈ టాబ్లెట్ కూడా చాలా మంచిదన్నమాట. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు పసుపు రెగ్యులర్ గా రాసుకుంటే ఈ అన్వాంటెడ్ హెయిర్ రాదని. బట్ మనం రాయము, ఎందుకంటే ఫేస్ కి ఎక్కువ ఓన్లీ పసుపే రాసుకుంటే మనం ఎక్కడ బ్లాక్ అయిపోతాం అని చెప్పేసి. అంటే బ్లాక్ అయిపోమని కాదు, బ్లాక్ గా కనిపిస్తాం. అది అక్కడ కాన్సెప్ట్. బ్లాక్ ఏమి అయిపోము, బట్ బ్లాక్ గా కనిపిస్తాం. బట్ ఇలా ఫేస్ ప్యాక్స్ లో అయితే మన ఫేస్ కి వెళ్తుంది, గ్లో వస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి చూసారు కదా, ఇక్కడ నా ఫేస్ ఫుల్ గా మాయిశ్చరైజ్ అయింది. అలాగే టోటల్ గా మనకున్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా కనిపిస్తున్నాయి. చూస్తున్నారు. నేను యాక్చువల్లీ ఇక్కడ కెమెరా ఉంది, ఇక్కడ చూడాల్సి వస్తుంది, ఎందుకంటే నేను కొంచెం ఫేస్ చూసుకోవాలి కదా అప్పుడప్పుడు. సో అందుకని చెప్పేసి సో చూస్తున్నారు కదా, కెమెరా అంటే ఫోన్ కెమెరా, ఫోన్ ఇలా పెడతాం కదా. సో ఈ కార్నర్ లో ఫేస్ నేను ఇద్దరు ముగ్గురు చెప్పారు, ఇదేంటి మీరు మా కెమెరా వైపు చూడకుండా సైడ్ కి చూస్తారు. సైడ్ కి చూడడం కాదండి, కెమెరా ఈ కార్నర్ లో ఉంటుంది, మన ఫేస్ ఇందులో కనిపిస్తుంది. సో అదిగా చెప్పేసి ఇటువైపు చూసి మాట్లాడాలి, కానీ మనం అటు ఫేస్ కనిపించదు అనమాట. సో అప్పుడప్పుడు కొంచెం లుక్ ఇలా పక్కకు వెళ్ళిపోతుంది. సో అది అవాయిడ్ చేయండి.
క్రీమ్స్ గానీ ఒక పౌడర్ గానీ ఏమి పెట్టుకోకుండా డైరెక్ట్ గా వాష్ చేసుకొని మీ దగ్గర కనబడుతున్నాను. మీరు ఇక్కడ ఇలా చూడండి, క్లియర్ కనిపిస్తుంది. పెద్ద హెయిర్ అయితే ఏమి లేదు, మొత్తం క్లియర్ అయిపోయింది. ఇక్కడ కొంచెం బ్లాక్ షేడ్ లా కనబడుతుంది అంతే, మీకు హెయిర్ అనుకోకండి. ఇది చూడండి, ఇక్కడ బ్లాక్ షేడ్ లా